హాయ్ అండి, హలో అందరికీ. ఈ వీడియో మా బాబు బర్త్డే సెలబ్రేషన్ వీడియో. ఫిబ్రవరి వచ్చిందంటే అన్నీ ఈ మంత్లోనే ఉంటాయి మాకు. అంటే మా చిన్నోడి బర్త్డే, మా మ్యారేజ్ డే, అట్లనే మా పెద్దోడి బర్త్డే, అట్లనే నాకు ఇష్టమైన మహాశివరాత్రి కూడా ఈ మంత్లోనే ఉంటుంది. చిన్నోడి బర్త్డే సెలబ్రేట్ చేయలేదు మేము, ఎందుకంటే మాకు ఆ టైంలో సుట్టు అనేది వచ్చింది. మా రిలేషన్లో ఒకరు చనిపోయారు కాబట్టి చేయొద్దు బర్త్డే సెలబ్రేషన్ అంటే, మనకి బర్త్డే కేక్ కటింగ్ అట్లా ఏం చేయలేదు. సరే వీడిది ఉంది కదా అనేసి అయితే ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకొని ఆ కేక్ని ఇద్దరికి కట్ చేయించాము. అండ్ అట్లనే ఫుడ్ డొనేషన్ అని కూడా చేసాము. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాము. వేలు పెట్టి డ్రెస్సులు ఇట్లా అన్నీ చేయడం కంటే అట్లా చేద్దాం అనేసి ఫుడ్ డొనేషన్ చేశాము. అట్లనే వీనికి 3 years నుంచి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను నేను. అట్లా ఈ ఇయర్ ఇయ్యను నాన్న గిఫ్ట్ అని చెప్పాను నేను. ఎందుకు ఇవ్వమని అడిగితే ఇది అని చెప్పాము. ఇట్లా చేద్దాం నాని అంటే సరే అన్నాడు. ఇవ్వకునమే అన్నాడు, కానీ కేక్ కటింగ్ చేద్దామన్నాడు. అంతకుముందు ఇయర్స్ గిఫ్ట్ ఏమి ఇచ్చామనేది కూడా నేను ఒక వీడియో తీస్తాను. ఎందుకంటే అది బొమ్మలు లాంటివి కాకుండా పిల్లలు మొబైల్ చూడకుండా ఉండడానికి, ఇంట్రెస్ట్ ఎక్కువ వాటి మీద పెట్టడానికి ఎట్లా అని తీసుకున్నాను ఒక 2. అవేంటి అనేది వీడియో చేస్తా తర్వాత. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇవ్వమని చెప్పాం కానీ వాడికి ఇస్తాం, తర్వాత కొనిస్తాం. వాడు ఒకటి కావాలని అడిగిండు, అది కొనిస్తాం కానీ ఇవ్వం నాన్న, ఇట్లా ఫుడ్ డొనేట్ చేసినాం పిల్లలకి, నీ బర్త్డే కాబట్టి అని చెప్తే ఓకే అని హ్యాపీగానే ఫీల్ అయ్యిండు. ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ అట్లా ఏం ఏడవలేదు. హ్యాపీ అనిపించింది. అంటే వాడి ఏజ్కి అర్థం చేసుకొని సరే అన్నాడు చూడు, అందుకు హ్యాపీ అనిపించింది. ఏడుస్తాడు కదా అనుకున్నాం. అండ్ ఇంకోటి చిన్నోడికి కూడా కట్ చేయించేసినాం. ఇద్దరికి సేమ్ వేలు పెట్టి డ్రెస్సులు తీసుకునేది నిజంగా మేము బర్త్డేకి, కానీ ఈసారి అట్లా తీసుకోవద్దు అనుకున్నాం. ఇద్దరికి 500 పెట్టే డ్రెస్ తీసుకున్నాం. అట్లనే బ్యాక్గ్రౌండ్లో కూడా ఎప్పటికీ వేయడానికి కొనేది. ఈసారి అట్లా కొనొద్దు అని కొనలేదు. అంటే అంతకుముందు కూడా ఉండే, బట్ అవి ఖరాబ్ అయినాయి అని పడేసినాం. ఈసారి అవి కొనడం ఇట్లా చేయడం ఇదంతా కాదనేసి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయేటట్టు చేసి అట్లనే ఆ మనీ అనేది అటు సైడ్ చేసినాం. అంటే ఫుడ్ డొనేట్ చేసినందుకు చాలా పైసలు ఏముండేలేదు అక్కడ. మన దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉన్నంతనే మనం ఇవ్వచ్చు. అంతలో అయిపోయింది అన్నట్టు, చాలా తక్కువ అమౌంటే, కానీ ఒక హ్యాపీనెస్. ఈరోజు ఇట్లా చేసినామని ఎప్పటికీ మా పిల్లలకు కూడా గుర్తుంటుంది. అట్లా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది, సరే ఇవి ఇట్లా ఇంట్రెస్ట్ పెట్టి ఇట్లా ఎంజాయ్ చేయడం కన్నా అట్లా బెటర్ కదా అన్న ఆలోచన వాళ్ళలో వస్తుంది అనేసి అయితే అట్లా చేసి ఇట్లా చూపెట్టినాం. మిమ్మల్ని విష్ కూడా చేసి నాన్న అని వీడియో చూపిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పర్లేదు మమ్మీ అన్నాడు. అట్లనే బర్త్డే సెలబ్రేషన్ అయిపోయినాక వంట బిర్యానీ కావాలి మమ్మీ అని అడిగేసిండు. సరే నాన్న అని చేసాము. 1/2 kg చికెన్ తెచ్చి, బిర్యానీ కాదు పులావ్ చేస్తాను నేను, కానీ ఆ పులావ్నే బిర్యానీ అని అంటారు మా పిల్లలు. చేసేసినాం. ముందు చికెన్ తీసుకొచ్చి వంట మొత్తం కంప్లీట్ చేసేసిన. పిల్లల కోసం ఇట్లా పులావ్ చేసేసి తర్వాత పిల్లల్ని రెడీ చేసి అట్లా బర్త్డే కేక్ కటింగ్ చిన్నగా చేసినాం. మా ఇంట్లో వరకే మేము చిన్నగా చేసుకున్నాం. చిన్నగా సెలబ్రేషన్స్ అయిపోయినాక వాళ్ళకి ఒకటి ఏంటంటే స్ప్రే చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అదొక్కటి మాత్రం కొనుక్కొచ్చినాం. హ్యాపీగా నవ్వుతాడు మా చిన్నోడు అనేసి. బర్త్డే సెలబ్రేషన్ అయిపోయినాక ఆల్రెడీ ముందే వండి పెట్టిన కాబట్టి అది కంప్లీట్ అయిపోయినాక ఫుడ్ తినేసినాం. అండ్ ఒక చిన్న హ్యాపీనెస్ నిన్న మాకు అనిపించింది, మా పిల్లలకి మాకి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి